ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బంగారం ఈ రోజుల్లో కొనుగోలుదారుని ఒక ఆట ఆడేసుకుంటున్నాయి. సో మనం చూసాం, గత పోయిన నెలలో మనం చూస్తున్నట్టయితే 85,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1,00,000 వరకు రీచ్ అయింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ నిన్నటితో పోలిస్తే ఇవాళ గోల్డ్ అనేది కొంచెం పెరిగింది. అయితే గోల్డ్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, లేదంటే ETF బాండ్స్ లో పెడితే బెటర్ అంటారా? సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, గోల్డ్ ఒక ఆట ఆడేసుకుంటుందని చెప్పుకోవచ్చు కదా, మీరేమంటారు? ఇంతకాలంగా మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక ఎక్స్పర్ట్ గా. సో ఎందుకు పెరుగుతుంది, అసలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా, అసలు ఇవాళ మార్కెట్ ఎలా ఉంది? యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ తగ్గాల్సిందే ఇంకా, కానీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వార్ వల్ల కొంచెం వెయిట్ చేస్తుంది. ఇంకా తగ్గేది, ఫాస్ట్ గా తగ్గేది. 1,03,000 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 98,000 తగ్గింది. లాస్ట్ వీక్ 97,000 కూడా వెళ్ళి తర్వాత టారిఫ్ వార్ ఉండడం వల్ల కొంచెం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ట్రంప్ టారిఫ్ వార్ లో కూడా గోల్డ్ పెరిగింది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ పడినాయి కాబట్టి డెఫినెట్ గా గోల్డ్ పెరిగింది. కానీ ఫైనాన్షియల్ పరంగా చూస్తే లాస్ట్ 30 years రిటర్న్ చూసినా గానీ గోల్డ్ పెద్ద ఏం పెరగలేదు. అవునా? 30 years లో ఓవరాల్ 12%. అదేంటండి, 2010 లో 10,000 ఉంది, ఇప్పుడు 20 ఏళ్ళకి 1,00,000 అయిపోయింది కదా. అవును, ఆల్మోస్ట్ చాలా పెరిగినట్లే కదా మరి. యాక్చువల్ గా 1995 లో అప్పుడు 4,400 ఉంది గోల్డ్. ఓకే, 10 grams 4,000 రూపీస్ ఉంది 10 grams. ఇవాళ చూస్తే 1,00,000 ఉంది. అవును. ఇప్పుడు ఎవరైనా 1995 లో 4,000 శాలరీ అనుకోండి, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి 4,000 అప్పుడు అంతే ఉండింది. గవర్నమెంట్ ఎంప్లాయీ 95 లో 4,000 శాలరీ ఉంటే ఇప్పటికి వాళ్ళకి 1,00,000 శాలరీ వస్తుంది. ఇప్పుడు కూడా 10 grams కొనగలుగుతారు. అప్పుడు వాళ్ళు 10 grams కొనాలంటే ఒక నెల శాలరీ ఖర్చు పెట్టాలి. ఓకే. ఇప్పుడు కూడా వాళ్ళు 10 grams గోల్డ్ కొనాలంటే 1 month శాలరీ ఖర్చు పెట్టాలి. అంతేగాని పెద్ద డిఫరెన్స్ ఏం లేవు. శాలరీస్ ఎలా పెరుగుతాయి? 7-8%, మాక్సిమం 10% పెరుగుతాయి. అంతే గోల్డ్ కూడా అంతే 12% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే లాస్ట్ 5 years గా కొద్దిగా వార్స్ వల్ల కొద్దిగా రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. స్టిల్ యావరేజ్ ఇలా వచ్చింది. ఇంకొక కంపారిజన్ తీసుకుంటే మనము 2000 లో కూడా గోల్డ్ 4,400 ఉంది. ఓకే. ఆ 5 years రిటర్నే లేదు. 1995 to 2000 రిటర్న్ లేదు. 4,400 ఉంది. ఆ టైంలో 10 grams గోల్డ్ కి 4,400 ఉంటే 1 kg సిల్వర్ 22,000 ఉంది. ఓకే. కేజీ 22,000 ఉంది. కానీ ఇప్పుడు 5 times ఉంది. అవును. 10 గ్రామ్ గోల్డ్ కి 5 times 1 kg సిల్వర్ ఉండేది. తర్వాత 2010 చూస్తే 18,500 ఉంది గోల్డ్. అదే సిల్వర్ చూస్తే 36,000 ఉంది 2010 లో. అవును. సో ఇప్పుడు చూస్తే రెండు సమానం అయిపోయినాయి. 1,00,000 అయిపోయి కదా, ఆల్మోస్ట్ సమానం అయిపోయినాయి. ఆల్మోస్ట్ 1,00,000 ఇది ఉంది, సిల్వర్ 1,10,000 ఉంది. కానీ ఇక్కడ నుంచి సిల్వర్ కి పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవును. సో ఈ టైంలో సిల్వర్ కూడా ఎక్కువ, సిల్వర్ మీద పెట్టుబడి పెడితే బెటర్ అంటారా? కారణాలు ఏంటంటే గోల్డ్ పెరిగినంత ఫాస్ట్ సిల్వర్ పెరగలేదు. సో సిల్వర్ స్కోప్ ఎక్కువ ఉంది. రెండోది వచ్చేసి ఇప్పుడు ఇండస్ట్రియల్ యూజ్ కి, సోలార్ ప్యానల్స్ కి, వీటన్నిటికీ సిల్వర్ వాడుతున్నారు. అవును. మనకు తెలిసినట్టు మామూలుగా ఫ్యామిలీస్ లో మ్యారేజెస్ కి గోల్డ్ ఎలా వాడతారు, సిల్వర్ కూడా వాడతారు. అవును. సిల్వర్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అవును. సో అక్కడ డిమాండ్ ఉంది, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. ఈ మధ్య సోలార్ బాగా పాపులర్ అవుతుంది. సో వీటి కోసమని సిల్వర్ నెక్స్ట్ ర్యాలీ ఉండే అవకాశం ఉంది. రెండు యాక్చువల్లీ 1,00,000 ఒక చోట, 1,03,000 దగ్గర 1,03,000 ఉన్నాయి. కానీ సిల్వర్ బ్రేక్అవుట్ అయింది, 1,10,000 దాటింది. గోల్డ్ కొద్దిగా రివర్స్ అయింది. మేబీ ట్రంప్ టారిఫ్ అయిపోతే మనకి నెక్స్ట్ 1 week లో మనకి ఏదో క్లారిటీ వచ్చేసింది. డెఫినెట్ గా గోల్డ్ తగ్గాల్సిందే. అవును. యాక్చువల్ గోల్డ్ ఇచ్చిన రిటర్న్ 12%. కాకపోతే ఏంటంటే బంగారం అంటే మన మామూలుగా అందరికి మోజు, సౌత్ ఇండియన్స్ పర్టికులర్లీ మన ఇండియా అంతే, ఆభరణం కింద అందరూ అసెట్ కింద చూస్తారు. అందుకని దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1992 లో విప్రో షేర్ ఎవరైనా కొనుంటే, ఎవరైనా సపోజ్ ఒక 1,000 రూపాయలు పెట్టి విప్రో షేర్ కొనుంటే ఈ రోజు దాని విలువ ఆల్మోస్ట్ 70 కోట్లు. ఓ 10,000 పెట్టుకుని ఉంటే, 10,000 గోల్డ్ కొని ఉంటే మేబీ ఒక 20 గ్రాములు వచ్చేది, 30 గ్రాములు వచ్చేది. అప్పుడు 30 గ్రాములు వచ్చేది 10,000 పెడితే. అంటే ఇవాళ దాదాపు
30 గ్రాములు అంటే మనకి ఆల్మోస్ట్ 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలు అనేది క్రోర్స్ లోనే ఉంది అదే విప్రో షేర్ కొనంటే ఇప్పుడు 70 కోట్లు. ఇలాంటి చాలా ఉన్నాయి. 1992లో ఇన్ఫోసిస్ వచ్చింది, మార్కెట్ క్యాప్ 30 కోట్లు, అంటే కంపెనీ విలువే 30 కోట్లు అప్పుడు. అవును, ఇప్పుడు 15 లక్షల కోట్లు ఇన్ఫోసిస్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి మార్కెట్ లో దొరుకుతాయి, రియల్ ఎస్టేట్ లో కూడా దొరుకుతాయి. అప్పుడు ఎవరైనా 10,000 పెట్టి ఒక స్థలం కొనుంటే ఇప్పటికి కొన్ని కోట్లు అయిపోయిందని చెప్పేవాళ్ళు. అవును, ఇదంతా రియాలిటీ. అవును, కానీ గోల్డ్ లో అంత ఆపర్చునిటీ లేదు. ఓకే, కానీ మనం ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తామంటే కొద్దిగా గోల్డ్ మోజు ఉండే ఒక అసెట్, అంతే. సో మనకు కనబడుతుంటుంది. సో స్టిల్ ఏంటంటే 12% మంచి రిటర్న్, రిస్క్ తక్కువ. ఈక్విటీలో రియల్ ఎస్టేట్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, గోల్డ్ ఏంటంటే రిస్క్ ఉండదు. అంటే మార్కెట్ పడినా అది పడదు, ఇన్ఫ్లేషన్ కన్నా ఒక 1% ఎక్కువే ఉంటుంది. ఏమైనా వార్ వచ్చి వరల్డ్ మొత్తం నాశనం అయిపోయినా గోల్డ్కి విలువ తగ్గదు. వరల్డ్ బ్యాంక్స్ కూడా అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాయి గోల్డ్, మాకు కావాలి, ఎందుకంటే వాళ్ళ కరెన్సీ వీక్ కాకుండా అగైనెస్ట్ గా పెట్టుకున్నారు. ఏమైనా గ్లోబల్ రిసిషన్ వచ్చినా గానీ గోల్డ్ ఉంటే ఆ కంట్రీకి వాల్యూ ఉంటుంది, ఆ కంట్రీ కరెన్సీ తగ్గదు, అందుకని వాళ్ళు డిపాజిట్ చేసుకున్నారు. ఒకనొక టైంలో సప్లై కూడా పెరిగిపోయింది ఇప్పుడు, అందుకని యుఎస్ హైయెస్ట్ సప్లైర్ యుఎస్. ఇప్పుడు సప్లై పెరగడం వల్ల కొద్దిగా గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. ఒకనొక టైంలో ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది. స్టిల్ ఏంటంటే గోల్డ్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. రిస్క్ ఫ్రీగా 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చింది కాబట్టి ఒక 10 to 15% మనం గోల్డ్ మీద కూడా ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈక్విటీ రియల్ ఎస్టేట్ లో ఉన్నంత ఇంత పెద్ద ఆపర్చునిటీ గోల్డ్ లో ఉండదు. స్టిల్ పోస్ట్ ఆఫీస్ కన్నా బ్యాంక్ ఎఫ్డీల కన్నా బెటర్. ఓకే, అవును, ఒక 10-15% పెట్టుకుంటే సరిపోద్ది గోల్డ్. ఓకే, సూపర్. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మీ అందరికి, గోల్డ్ ఇంకొంచెం కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పడం జరుగుతుంది. కాకపోతే సో కంపేర్ టు గోల్డ్ అండ్ ద స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇవే హైయెస్ట్ రిటర్న్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్లియర్ గా మంచి ఎగ్జాంపుల్ అయితే చెప్పడం జరిగింది, దట్ ఈస్ ట్రూ టు. బట్ కాకపోతే మీరు పోర్ట్ఫోలియోలో సో గోల్డ్ 10 to 15% ఆఫ్ అయితే తీసుకుంటే బెటర్, ఎందుకంటే అది ఎటువంటి రిస్క్ లేకుండా 12% ఆఫ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.